హలో అండి. నేను ఈరోజు కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశాను. ఏంటంటే మష్రూమ్ టమాటో కర్రీ కాకుండా మష్రూమ్ టమాటో మెంతి కూరతో ట్రై చేశాననమాట. ఇప్పుడు చూపించినవన్నీ కట్ చేసి పెట్టేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి వేడైన తర్వాత దాంట్లో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత వాటిలో ఉల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కాస్త ఫ్రై అయ్యాక దీనిలో అప్పుడే ఫ్రెష్‌గా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది కూడా ఫ్రై అయిపోయాక దీనిలో కొద్దిగా పసుపు వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు మనం మెంతి కూర అన్నాం కదా, ఇప్పుడు పోపులోనే వేసేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న చేదు అనేది కొంచెం తగ్గుతుందన్నమాట బాగా ఫ్రై అయితే. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత దీనిలో మష్రూమ్ పీసెస్ని కూడా వేసుకుందాం. నేను బ్రౌన్ కలర్ మష్రూమ్ తీసుకున్నాను. వైట్ మష్రూమ్స్ కన్నా బ్రౌన్ మష్రూమ్స్ కొంచెం హెల్దీ అని వీటిని తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవి మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని మగ్గించుకుందాము. టమాటో అన్నాను కదా, నేను టమాటోస్ వేయట్లేదు. నేను చాలా టమాటోస్ ఒకేసారి తీసుకొచ్చేసి వాటిని కుక్ చేసి ఒక డబ్బాలో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడు కావాలనుకుంటే ఆ కర్రీ చేయడానికి ముందు బయట పెట్టేసాను. అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత నాకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అప్పటికప్పుడు వేసేసుకుంటాను అనమాట. కొంచెం ఈజీగా ఉంటుంది, అందుకే నేను అలా చేశాను. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత వీటిలో మనం తినే స్పైసీనెస్ని బట్టి, మీరు ఎంత తింటారో దాన్ని బట్టి కారము, కొద్దిగా ఉప్పు వేసేసుకొని కలుపుకొని దగ్గరగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ముందుగా వీటిపైన లిడ్ పెట్టేసి కుక్ చేసేసుకుందాము. చూసారు కదా, అంతా దగ్గరగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో ధనియాల పౌడర్, చివరిగా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుందాము. ఇంకా కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. నేను గాజు బౌల్స్ని ప్రిఫర్ చేస్తున్నాను. వాటికి లిడ్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. మనం డైరెక్ట్ నేను ఈ కర్రీని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిగిలిన తర్వాత ఫ్రిడ్జ్లో కూడా మనం స్టోర్ చేసేసుకోవచ్చు. నాకు చాలా బాగా అనిపించింది, అందుకే మీతో షేర్ చేసుకున్నాను. చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం చపాతీలో కానీ రైస్లో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మష్రూమ్ టమాటో మెంతికూర కర్రీ మరి మీకు ఎలా అనిపించిందో ఒక లైక్, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటాను.